హాయ్. హలో అందరికి. మార్కెట్‌లో అయితే న్యూ స్కామ్ వచ్చింది. ఫేక్ జాబ్ ఆఫర్స్. ఓకే. ఇది మెయిన్‌లీ ఫోకస్ ఓన్లీ ఎవరైతే రీసెంట్‌గా కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ గాని, బీటెక్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. లైక్ ఏమైతుందంటే వాళ్ళు మీకు ఎంఎన్‌సి కంపెనీల నుంచి మెయిల్ చేస్తున్నట్టు వెబ్‌సైట్ ఏదైతే క్లోన్ చేసుకొని వాళ్ళు మీకు మెయిల్ సెండ్ చేస్తారనమాట. లైక్ రీసెంట్‌గా ఒక అతనికి జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. రమేష్ అనే వ్యక్తి అతనికి రీసెంట్‌గా జాబ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనమాట. పెద్ద ఎంఎన్‌సి కంపెనీ నుంచి వచ్చినట్టు. సో, అతను ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యిండు. అండ్ ఆల్సో అన్నీ వాళ్ళేదైతే అడిగారో వాళ్ళన్నిటికి ఆన్సర్ ఇచ్చాడు. అండ్ దెన్ వాళ్ళు చెప్పారు, "యూ ఆర్ సెలెక్టెడ్. కంగ్రాచ్యులేషన్స్." ఓకే. దాంతో మనోడు గిట్ట సంతోషంగుండు. అండ్ నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళేమన్నారంటే కాల్‌లో మేము మీకు వెబ్‌సైట్ లింక్ సెండ్ చేస్తున్నాము. వెబ్‌సైట్ యాప్ లింక్ సెండ్ చేస్తున్నాము. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ డేటా ఫిలప్ చేయండి అని చెప్తారు. సో, ఇక్కడేమైందంటే వాళ్ళు ఏదైతే అప్లికేషన్ సెండ్ చేశారో అదొచ్చేసి స్పై అనమాట. ఇతని డేటా మొత్తం ఏదైతే ఉందో, ఏదైతే ఇతను ఫోన్‌లో ఆపరేట్ చేశాడో అది యాస్ ఇట్ ఈజ్ వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటదనమాట. వి ఆర్ లైక్ మేము మీకు ల్యాప్‌టాప్ అండ్ ఐడీ క్రియేషన్ చేయాల్సి ఉంటది. మీరు రీఫండబుల్ పేమెంట్ ఒకటి డిపాజిట్ చేయాల్సి ఉంటది అమౌంట్‌లో. అంటే అతను గిట్ట ఓకే అని రమేష్ అనే అతను డిపాజిట్ చేస్తాడు అమౌంట్. సో, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత డెబిట్ అని వచ్చేసింది మొత్తం అమౌంట్. అకౌంట్‌లో ఉన్న అమౌంట్ మొత్తం డెబిట్ అయిపోయింది. అతనికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ అది అతనికి ఏదైతే హెచ్ఆర్ ఉందో అతనికి కాంటాక్ట్ అయితే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. అప్పుడు అతనికి అర్థమైంది ఇది స్కామ్ అని. ఎందుకంటే అతను మళ్ళీ ఆ మెయిల్ ఒకసారి బ్యాకెళ్ళి చెక్ చేసిండనమాట. నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్. ఓకే. మైక్రోసాఫ్ట్.కామ్. మైక్రోసాఫ్ట్.కామ్‌లో ఇక్కడ ఆర్‌ఎన్. ఇక్కడ మీరేమనుకున్నారు? ఆర్‌ఎన్ అనేది ఎం అనుకోని ఇది మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిందనుకున్నారు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉన్నాయా డొమైన్‌లో? ఫస్ట్ మనం అది చెక్ చేసుకోవాలి. ఇది డొమైన్ అనమాట. ఈ డొమైన్‌లో మనం చెక్ చేసుకోవాలి. కంపెనీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా? అండ్ ఏదైతే ఇతను ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేశాడు కదా! వాళ్ళు సెండ్ చేసిన అప్లికేషన్. అది గిట్ట స్పై. ఎప్పుడైనా ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఏపీకే ఫైల్స్ అస్సలు డౌన్లోడ్ చేయొద్దు. అండ్ ఎంఎన్‌సి కంపెనీస్ గాని, నార్మల్ కంపెనీస్ గాని ఆఫర్ జెన్యూన్ అయితే మీకు మనీ అడగవు. ఓకే. ప్లీజ్ టేక్ కేర్.